ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కమ్మదూరు మండలం వంటరెడ్డిపల్లి గ్రామంలో నూతన ఎస్ఐ యువరాజ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని విధాలుగా నేను మీకు అండగా ఉంటానని నూతన ఎస్ఐ యువరాజ్ వంటరెడ్డిపల్లి గ్రామస్తులకు తెలియజేశారు. కావున గ్రామాల్లో జరిగే అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తానని, మీ గ్రామంలో ఎక్కువగా కర్ణాటక పెట్రా ప్యాకెట్లు, క్రికెట్ బెట్టింగ్లు, అమ్మాయిలను వేధించడం, నాటిసారా విక్రయిస్తారని నా దృష్టికి వచ్చినది. కావున నేను వచ్చిన వెంటనే మీ గ్రామాన్ని సందర్శించానని ఎస్ఐ యువరాజ్ గ్రామ ప్రజలకు తెలియజేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటానని ఎస్ఐ యువరాజ్, హోంగార్డ్ వెంకటేష్, మహిళా లక్ష్మి వంటరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఏఆర్ ఫైనాన్స్ రిపోర్టర్ కళ్యాణ్ దుర్గం, తాలూకు ఇన్ఛార్జ్ హెచ్ మల్లన్న. దానికి తగ్గట్టే మేము కూడా కేసులు కట్టి జైలు పెట్టాల్సి వస్తుంది. సరేనా? చూద్దాం. చెప్తాను ఆల్రెడీ, ఇంకోసారి కూడా చెప్తాను. ఎవరు తెలుసు, తొందర ఏం లేదు, అందరికీ తెలుస్తుంది. గోడల పైన రాపిస్తా, ఎవరైనా చేయండి, చిన్న పిల్లడు చేసి గోడకు రాపిస్తా నా నంబర్. కాబట్టి ఫోన్ చేయండి. అంటే ఇప్పుడు చాటుగా పోయి ఫోన్ చేయండి. ఎందుకంటే పబ్లిక్గా ఫోన్ చేసి ఇంకోటి ఎట్లుంటుందంటే సార్ వస్తాడో లేదని చెప్పేసి ఎవరైతే అమ్మేవాడే ఫోన్ చేయి, అమ్మేవాడు ఫోన్ చేసినా, లేకపోతే వేరే వాళ్ళు నిజంగా బాధితురాలు, లేకపోతే నిజంగా పట్టియాలని ఫోన్ చేసినా ఖచ్చితంగా పట్టుకుంటాం. చెప్తే కదా ఆడ చెప్పినా ఏమి 364 రోజులు వాంది కావచ్చు, ఇంకో రోజన్నా అవుతుంది కదా, ఏమో అంటాం మనం. ప్రతి రోజుకి ఒక రోజు వస్తుందని. కాబట్టి ఏదో ఒక రోజు తప్పదు. తప్పు చేసేవాడు లేకపోతే మందు అమ్మేవాడు ఖచ్చితంగా దొరకదు, తప్పదు. కాకపోతే దానికి ఇన్ని రోజులు లేదు కాబట్టి ఇప్పుడు వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మానుకోవాలి. అది మానుకోకపోతే మాత్రం ఖచ్చితంగా జైలుకి పోవడం సిద్ధంగా ఉండాలి వాళ్ళంతా. సరే, ఇంకేమ్మా మీ ఊర్లో విషయాలు ఏమైనా ఉన్నాయా? ఈ మందు వదిలిపెట్టండి కొంతమంది. అంటే అది కాక వేరేమన్నాయా సమస్యలు? ఏం లేవా? ఏం లేవమ్మా, అది మందు కాక వేరే ఏమైనా లేవా విషయాలు? వాళ్ళ నుంచే మొదలు పెడదాం, చూద్దాం. కాకపోతే అందరూ 10 కిట్టి. నీతో పాటు ఒకవేళ పోలీసు సార్ చెప్పండి, సార్ ఇక్కడ పిలిపిమన్నారు సార్, పాత కేసులో అందరినీ పిలిపిమన్నారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే, నాకు ఆడ నొప్పి సార్, నాకు హాస్పిటల్లో ఉన్నాను సార్, నేను ఇచ్చుకోకపోయినాను సార్. ఇదే ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేసేది ఫస్ట్, సరే బాబు సార్ పిలిచాడు రా అంటే, సార్ నేను హాస్పిటల్లో ఉన్నాను, నా కొడుకు బాగాలేదు, నా పెండం బాగాలేదు, నేను ఇస్తాలా, లేకపోతే బోర్ వేసుకున్నాను, కరెంట్ వచ్చింది, ఇట్లా ఖాళీలో చెప్పేది. ఏమి అమ్మేటప్పుడు మాత్రం యా నొప్పి రాదు, యా రోగము రాదు, ఏమీ రాదు. కానీ పోలీస్ స్టేషన్ రావాలా, ఎవరైతే మందు అమ్మేవాడు రావాలంటే మాత్రం నేను చెప్పిన కారణాలన్నీ వస్తాయి. అవునా లేదా? చెప్తాడు. ఎన్ని రోజులు చెప్తాడు? పొద్దున్న చెప్తాడు, సాయంత్రం కూడా చెప్తాడా, లేకపోతే ఇంకో రోజు చెప్తాడా? చూద్దాం. ఓకేనా? ఏమంటే ఆ నంబర్కి చెప్పండి మేడం.